హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ లైఫ్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపట్ల వంశన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. చాలా మంది అయితే సార్ ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్నారు, మన బాడీ పార్ట్స్లో కళ్ళు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో అలాంటి కళ్ళకి కంటి చూపు మెరుగు అవ్వాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? చాలామంది అయితే బయట రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అయినా కొంతమందికి తగ్గుతున్నాయి, కొంతమందికి తగ్గట్లేదు. సో ఆపరేషన్స్ చేసుకుంటున్నారు. ఇలాంటివి ఏం లేకుండా చాలామంది దగ్గర డబ్బులు ఉండవు కదా సార్. మిడిల్ క్లాస్ పీపుల్, కొంచెం మంది పేదవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో కంటి చూపు మెరుగవ్వాలంటే ఈజీగా ఏమైనా మంచి రెమెడీ చెప్పమనండి సార్, మంచిగా చెప్తారు కదా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం చెప్పేయండి సార్ మంచి చిట్కా. చూడమ్మా, నిజంగా మీరు అడిగినట్లు ఈ మధ్య కాలంలో ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు చాలా పెరిగిపోతున్నాయమ్మా. పూర్వకాలం అయితే దేహధర్మాల రీత్యా, వయస్సు రీత్యా, ఆ శరీర ప్రకృతి రీత్యా వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడం సర్వసాధారణమ్మా. అంటే 50 సంవత్సరాలు ఇంచుమించు దాటినటువంటి వాళ్ళల్లో దేహధర్మాల్లో భాగంగా సర్వసాధారణంగా మిగతా అవయవాలతో పాటు కళ్ళు కూడా క్రమక్రమంగా మరి వాటి యొక్క శక్తి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం సర్వసాధారణమా. అవును సార్, జనరల్గా. కానీ ఈ రోజులలో మరి మన దురదృష్టం ఏంటంటే మా చిన్న పిల్లల నుంచే కంటి సమస్యలు మొదలవుతున్నాయి. అవును సార్. సో దీనికి అనేక రకాలైన కారణాలు. దీనికి ఏంటంటే పోషకాహార లోపం ఒక రకమైన కారణం అయితే, రెండవది అంటే కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ లోపం కొంతవరకు కారణమైతే, వీటన్నిటికి తోడు ఈ కంటికి రెస్ట్ లేకుండా విపరీతంగా కంటికి పని చెప్పడం జరుగుతుందమ్మా. అవును సార్, చాలా మంది అయితే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఫోన్లకు ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ పని రీత్యా కాబట్టి సిస్టమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే కొంతవరకైనా మెరుగయ్యే విధంగా ఒక మంచి టిప్ చెప్పండి. తప్పకుండా. సో దీనివల్ల ఏమైతుందంటే మరి చిన్న వయసు నుంచి ఈ విధంగా కావడం వల్ల మరి పెరిగే వయసు నుంచే కంటికి అంత శ్రమ పెట్టడం చేత ఏమైతుంటే మరి చిన్న వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు రావడము, మరి స్పెక్టకిల్స్ వాడాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంటుందమ్మా. మీరు ఉదాహరణకి ఇప్పుడు స్టూడెంట్స్ విషయంలో కానీ, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్లో కానీ, మీరు ఒక టాప్ ర్యాంకర్స్ వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఒక 50 మందో 100 మందినో మరి ఆ యొక్క పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు లిస్ట్ చూడండి అమ్మా. అవును సార్. బాగా మరి కౌంట్ చేయండి, ఎంతమంది స్పెట్స్ పెట్టుకుంటారో మీకే తెలిసిపోతుంది. అవును సార్. చిన్న వయసులోనే మరి స్పెట్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటే కంటికి ఎక్కువ స్ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ మరి కొన్ని పరిస్థితుల్లో మరి కాలం అలా ఉంది కాబట్టి తప్పని పరిస్థితి వల్ల కొంతమంది అది చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కంటికి ఆ విధంగా శ్రమ పెడితే కానీ మరి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదమ్మా, జీవన పోరాటం కదా. మరి ఆ కాంపిటీషన్ నిలబడాలంటే తప్పడం లేదు. సో ఏది ఏమైనప్పటికీ మరి కళ్ళు దెబ్బతినకుండా, కళ్ళ ఆరోగ్యం దెబ్బతినకుండా, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా, కళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు ఏమైనా వచ్చినప్పటికీ అవి తొందరగా తగ్గేందుకు, మరి కంటి యొక్క దృష్టిని మెరుగయ్యేందుకు చక్కటి ఔషధాన్ని, హోమ్ రెమెడీని చెప్తాను. అదేవిధంగా మార్కెట్లో దొరికేటువంటి ఔషధాన్ని కూడా చెప్తానమ్మా. హోమ్ రెమెడీ ఎలాగంటేమా, మీరు చెప్తే ఆశ్చర్యపోతారమ్మా, నిజంగా ఇంత ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది వాడేసేసి చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాత, ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ మన ప్రేక్షకులకు ఇప్పుడు చెప్పబోతున్నానమ్మా. సో అది కేవలం 3 పదార్థాలు: బాదం పప్పు, సోంపు గింజలు, పటిక బెల్లం. బాదం, సోంపు గింజలు, పటిక బెల్లం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చమ్మా. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని చేరకుండా ఉండేందుకు, అదేవిధంగా వచ్చినటువంటి కంటి జబ్బులను కూడా త్వరగా తగ్గించేందుకు, భవిష్యత్తులో ఇతర కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీ అమ్మా ఇది. కేవలం ఈ 3 పదార్థాలు. ఎలాగంటే ఉదాహరణకి బాదం పప్పును మంచి నెయ్యిలో కాస్త వేయించేసేసి ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా, పౌడర్ చేసేయాలి. అదేవిధంగా సోంపు గింజలని నెయ్యి లేకుండా అలాగే వేయించేసేసి పౌడర్ చేయాలి. సో బాదం పప్పు పొడి 100 గ్రాములు, సోంపు గింజల పొడి 100 గ్రాములు, పటిక బెల్లం అమ్మా. పటిక బెల్లం అంటే మీకు తెలుసు కదమ్మా, దీన్నే కలకండ అంటారు, కండ శర్కర అంటారు, మిశ్రీ అని చెప్తారు, నవ్బోత్ అని చెప్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తుంటారు. సో మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా. సో ఈ యొక్క పటిక బెల్లం పొడి ఒక 100 గ్రాములు అన్ని సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, రోజు చిన్నపిల్లలైతే ఒక 1/2 టీ స్పూన్ అమ్మా. సో 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మా 1 టీ స్పూను రాత్రిపూట 1 కప్పు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటున్నామా.
పెద్దవాళ్ళందరూ ఇదే డోస్ తీసుకోవచ్చు. మ్మ్. సో ఒక టీ స్పూన్ మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్ అయితే ఒక 100 ml గోరువెచ్చని పాలు. ఓకే. చిన్న పిల్లలు అయితే 1/2 టీ స్పూన్ చాలమ్మా. మ్మ్. సో మరి తల్లులు కొంచెం శ్రద్ధ వహించేసి, మరి పిల్లల కంటే వాళ్ళకి పిల్లలకు తెలియదు కదమ్మా, అవును సార్. తల్లులు కొంచెం జాగ్రత్తగా పాటించడం వల్ల రోజు ఈ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇలాంటి ఔషధాన్ని ఇవ్వగలిగిన కంటి జబ్బుల నుంచి వాళ్ళు బాగా రక్షింపబడినటువంటి వాళ్ళు అవుతారమ్మా వాళ్ళ పిల్లలు. ఓకే. సో పెద్దలు కూడా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. మ్మ్. ఇది ఒక పద్ధతి, ఆ. రోజు రెగ్యులర్గా వాడుకోవచ్చు. కావాలంటే ఒక 3 మాసాలు 4 మాసాలు వాడిన తర్వాత ఒక 1 month గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చుమా. ఓకే. సో మరీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, షుగర్ వచ్చేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మ్మ్. రక్తనాళాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే బ్లాక్స్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అయితే అవును మాత్రం ఈ పటిక బెల్లం పొడి కాకుండా మిగతా 2 పదార్థాలు కలిపేసేసి పాలలో కలిపి తీసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే సార్, దీంతో పాటు ఇంకా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అంటారు కంటి సమస్యలు రాకుండా ఉండడానికి? కంటికి సంబంధించినటువంటి కంటికి క్యారెట్ మేలు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అవును సార్. సో క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుందమ్మా, కంటికి మిగతా విటమిన్లు పోషక పదార్థాలతో పాటు ఏ విటమిన్ చాలా చాలా అవసరమ్మా. అవును. సో క్యారెట్ చాలా చాలా అవసరం. మ్మ్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆకుల్లో కూడా ఈ కరివేపాకు చాలా చాలా మంచిదమ్మా. కరివేపాకు చాలా మందికి తెలియదు కానీ ఆహారంలో, ఆహార పదార్థాల వంటకాల తయారీలో మరి తల్లులు కరివేపాకును ఎక్కువగా ఆహార పదార్థాలు వేసి వంటకాలు తయారు చేసి మరి ఇవ్వడం వల్ల పిల్లలకు మంచిది. మ్మ్. అదేవిధంగా ఇంట్లో మరి ఆడవాళ్లే కదమ్మా ఈ కార్యక్రమాలు చేసేది, వాళ్ళకి కొంచెం కరివేపాకుని ఎక్కువ వాడుకున్నట్లయితే మ్మ్. కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఈ యొక్క కరివేపాకు ఉన్నటువంటి ఏ విటమిన్ బాగా పనిచేసేసి వాళ్ళ కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి కంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఓకే. కరివేపాకు ఎక్కువ వాడుకోవాలి. మ్మ్. అదేవిధంగా కరివేపాకు పొడి కూడా అమ్మా, ఒకవేళ అలా కాకపోతే కరివేపాకును వేయించేసేసి పౌడర్ చేసేసి మ్మ్. రోజు ఒక పావు చెంచా నుంచి ఒక అర చెంచా వరకు ఏదో ఒక రూపంలో కరివేపాకు పొడైనా వాడుకోవచ్చు. ఓకే. లేకపోతే కరివేపాకు నేను చెప్పినట్లు ఆహార పదార్థాల వంటకాల తయారీలో వాడుకోవచ్చు. మ్మ్. ఏదో ఒక పద్ధతిలో కరివేపాకు వాడుకోవచ్చు. అదేవిధంగా పొన్నగంటి కూర అని చెప్పేసి దొరుకుతుందమ్మా. ఓకే. పొన్నగంటి, పొన్న అంటే బంగారం. పొనగంటి ఆకు అంటుంటారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. మ్మ్. పొన్న అంటే బంగారం అని చెప్పేసి అమ్మా. మ్మ్. గంటి అంటే కన్ను, అంటే ఓకే. కంటికి బంగారంతో సమానం. ఓకే. అంటే ఉన్నటువంటి వాటిల్లో బంగారుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తామమ్మా, మ్మ్. ఆ విధంగా కంటికి సంబంధించినటువంటి వాటిల్లో పొన్నగంటి కూరకు అంత ప్రాధాన్యత మన పెద్దవాళ్ళు ఇచ్చి అనుభవపూర్వకంగా గ్రహించారు కాబట్టి దాన్ని క్రమక్రమంగా తెలుగులో కూడా పొన్నగంటి కూర అని పేరు పెట్టడం జరిగిందమ్మా. అవును సార్. పొన్న అంటే బంగారు, గంటి అంటే కన్ను, ఓకే. కంటికి బంగారంతో సమానం అనమాట. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది, కంటి జబ్బులు రాకుండా ఉంటాయి కాబట్టి పొన్నగంటి కూరను కూడా తరచుగా వాడుకోవాలి. ఓకే. అదేవిధంగా వీటితో పాటు ఇతర అనేక రకాలైన ఆకుకూరలు, తర్వాత అనేక రకాలైన ఇప్పుడు సహజ సిద్ధంగా దొరికేటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిదమ్మా. మ్మ్. మరి అదేవిధంగా ఈ వెజిటబుల్, తర్వాత ఈ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచిదమ్మా. ఓకే. సో యాపిల్ కానీ, దానిమ్మ కానీ ఇలాంటి పళ్ళు మంచివి, దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి అన్నీ కూడా కంటికి మేలు చేస్తాయి. వీటన్నితోడు ప్రత్యేకంగా ఈ క్యారెట్ వాడుకోవడం చాలా చాలా మంచిది. అదేవిధంగా ఈ కరివేపాకు, మునగ ఇలాంటివి కూడా కంటికి వాడుకోవడం వల్ల చాలా చాలా మంచిదమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, సో సార్ చెప్పినట్టు కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కరేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ అంట. చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు కరేపాకుని తీసి అవతల పడేస్తూ ఉంటారు. సో దయచేసి అలా చేయొద్దు. సో ప్రతి ఒక్కరు కరేపాకుని తినండి, చాలా మంచిది. సో పొనగంటి కూర, ఇంకా చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయి. డైలీ మీరు తినే ఆహారంలో అట్లీస్ట్ కొంచెమైనా మీరు ఒక 2 స్పూన్స్ ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు మాకు అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.